Good evening students, welcome to Gauri Smart channel. So today we are going to discuss about model paper 7. So already మన model paper 6 అనేది కంప్లీట్ చేసామండి. ఈరోజు model paper 7 మాట. సో ఆల్రెడీ ఈరోజు మనకి టాప్ 20 మోడల్ పేపర్స్లో ఒక మోడల్ పేపర్ మార్నింగ్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇంకొక మోడల్ పేపర్ 2 అనేది ఇవ్వడం జరిగింది. సో చాలామంది అయితే చాలా బాగుందని నాకు కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. సో చాలా డిఫరెంట్గా ఉంది, సో మంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది అని అన్నారు. సో కాన్సెప్ట్ రెండుగా ఇచ్చారని అన్నారు కొంతమంది. సో చాలా బాగుంది అన్నారు. సో మీరు కూడా టాప్ 20 మోడల్ పేపర్స్ కావాలంటే సో మీరు జాయిన్ బటన్ కింద ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి యూట్యూబ్లో. సో కొత్త వారైతే సో 499 బటన్ జాయిన్ అవ్వండి. అదే ఆల్రెడీ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 299 పే చేయండి. సో జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వండి. ఒకవేళ జాయిన్ బటన్ పని చేయకపోతే సో నాకు కాల్ చేయండి, నేను చెప్తాను ఆల్టర్నేట్ ఏంటో. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఎవరైతే ఇప్పుడు ఈరోజు జాయిన్ అవుతారో వాళ్ళకి రేపు జాయిన్ ఎల్లుండి జాయిన్ అయినా సరే వాళ్ళకి ఫస్ట్ నుండి అన్ని మోడల్ పేపర్స్ పెట్టడం జరుగుతుంది. వాటి యొక్క సొల్యూషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది, ఓఎంఆర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. సో మనకి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అని లీనియర్ ఈక్వేషన్స్, కానీ థర్డ్ ఆప్షన్లో స్క్వేర్ ఉంది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కనుక ఆప్షన్ సి. The solution set of x, y, the system of equations x minus 2y is equal to 0 and 3x plus 4y is equal to 20. ఇక్కడ ఇలాంటివి మనం సాధించకూడదండి, అండ్ సొల్యూషన్ మనం సాధించకూడదు, ఆప్షన్స్ ప్రకారం చేయడమే. సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే x వాల్యూ 4, y వాల్యూ 2 కనుక 4 minus 2 into 2 అంటే 4 minus 4 is equal to 0. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ వేస్తే 4 3s are 12, నెక్స్ట్ 2 4s are 8, సో 12 plus 8 is equal to 20, కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 lines are ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తుంది కనుక దోస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. Next, the perimeter of rectangular plot is 32 meters. If the length is increased by 2 meters and the breadth is decreased by 1 meter, then the area of the plot is remains same. Then the values of L and B respectively. సో ఇక్కడైతే మనకి ఆప్షన్స్ ప్రకారం చేయాలండి. ఇక్కడ మనకి పెరిమీటర్ ఎంత, మనకి రెక్టాంగిల్ 32 మీటర్స్. సో 32 మీటర్స్ అంటే మనకి 2 into L plus B is equal to 32. సో L plus B equal to 16. అంటే మనకి లెంత్ ఆఫ్ ది లెంత్ బ్రెడ్త్ రెండు కలిపితే 16 మీటర్స్ అండి. సో 16 మీటర్స్ అయితే ఇప్పుడు లెంత్ని 2 ఇంక్రీజ్ చేశాడు, బ్రెడ్త్ నుంచి లెంత్ ఈజ్ ఇంక్రీజ్ బై 2 మీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ B ఈజ్ డిక్రీజ్ బై 1 మీటర్. బ్రెడ్త్ని 1 మీటర్స్ డిక్రీజ్ చేశాడు. అప్పుడు ఏరియా ఆఫ్ ది ప్లాట్ రిమైన్స్ సేమ్ అన్నమాట. సో అయితే మనకి వాల్యూస్ ఆఫ్ ది L and B అడుగుతున్నాడు. సో వాల్యూస్ ఆఫ్ ది L and B అడుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ కావాలి కనుక మనకి L plus B ఎంత వచ్చింది, 16 వచ్చింది. సో 6 plus 10 అనేది 16 అవుతుంది, 10 plus 6 కూడా 16 అవుతుంది. కనుక అయితే ఏ ఆప్షన్ అవ్వాలి అండ్ బి ఆప్షన్ అవ్వాలి. లెంత్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కనుక సో 10 మీటర్స్ అన్న లెంత్, బ్రెడ్త్ అనేది 6 మీటర్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం 6 10s are 60 ఆన్సర్. ఇప్పుడు మనం తగ్గిద్దాం, లెంత్ను 2 తగ్గిద్దాం అంటే 8, బ్రెడ్త్ను 1 తగ్గిద్దాం సో 5, 8 5s are 40, 8 5s are 40 అంటే మన 60 రావాలి, ఎందుకంటే తగ్గించి పెంచినా సరే 40, కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో లెంత్ని 2 మీటర్స్ తగ్గిద్దాం అంటే 4, ఇది 4 9s are 36. సో ఇది కూడా మనకి కాదు అన్నమాట. ఏమన్నాడు, సో లెంత్ని 2 ఇంక్రీజ్ చేయమన్నాడు. సో 12 5s are 60 సరిపోయిందండి, ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది. ఎందుకంటే లెంత్ 2 ఇంక్రీజ్ చేశారు కనుక సో 12 అవుతుంది, బ్రెడ్త్ను 1 తగ్గించారు కనుక 5, సో 12 5s are 60. ఆల్రెడీ మనకి సో 6 10s are 60, కనుక ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంతే చేయకుండా ఈ సమ్ చెప్పచ్చు. ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ 1/x plus 1y is equal to 2 అని రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ 1/y minus 1/x equal to 6 అని రాసుకోవచ్చు. ఎలా అంటే x/xy అంటే xx క్యాన్సిల్ అయితే 1/y అవుతుంది, y/xy అంటే y క్యాన్సిల్ అయితే 1/x. ఇక్కడ కూడా x/xy అంటే xx క్యాన్సిల్ అయ్యి 1/y మిగులుతుంది, మైనస్ y/xy అంటే y క్యాన్సిల్ అయ్యి 1/x మిగులుతుంది. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో ఫోర్త్ ఆప్షన్ వేస్తే మనకి చూడండి, x బదులు -1/1 -1/2 అంటే -2, అక్కడ 1/1/4 అంటే 4, సో 4 - 2 అంటే 2 వస్తుంది. ఇక్కడ కూడా 1/1/4 అంటే 4, మైనస్ ఆఫ్ మైనస్ +2, సో 4 + 2 6 అవుతుంది, కనుక ఆప్షన్ డి. సో ఆప్షన్స్ ప్రకారం చేయాలండి. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్స్ ఆర్, నేను 1, 2 తీసుకున్నాను, ఎందుకంటే 1, 2 తీసుకుంటే మనకి సో ఈక్వేషన్ సెట్స్ అవుతుంది. చూడండి 1 వేస్తే మనకి 1/5, సో 1/2 - 7 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1/5, సో 1/5 + 1/6, సారీ 1/6, 1/5 + 1/6 అంటే ఎల్సిఎం 30, సో 5 + 6 11, సో 11/30 వస్తుంది.
2 వేసినా సరే వస్తుందండి. సో 1/6 మైనస్ 1/2 మైనస్ 5 అంటే 5 మైనస్ మైనస్ ప్లస్ 1/5 ప్లస్ 1/6 కనుక ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఏ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అండ్ బి ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దెన్ మనకి x² మైనస్ 5x ప్లస్ 6ని x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చు. అప్పుడు x ఈజ్ ఈక్వల్ 2, 3 అవుతుంది. ఇక్కడ మనకి సో x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 3x మైనస్ 6 స్క్వేరింగ్ ఆన్ బోస్ చేస్తే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 6 అవుతుంది. ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ a² మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ కనుక x² ప్లస్ 4 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ 3x మైనస్ 6. ఇప్పుడు ఇవన్నీ ఇస్తే తీసుకొస్తే x² మైనస్ 7x ప్లస్ 10. సో ఇప్పుడు మనకి దీని యొక్క రూట్స్ ఏమవుతాయంటే 2, 5 అవుతుంది. సో అక్కడ 2, 3 ఇక్కడ 2, 5 రెండింటికి కామన్ అడిగాడు ఏంటి సెక్షన్ బి కనుక కామన్ ఉంది సెట్ ఆఫ్ 2 అంటే ఓన్లీ ఒక 2 అనే ఎలిమెంట్స్ ఉంది కనుక ఆన్సర్ 2. ఇది సెట్ కనుక సెట్ ఆఫ్ 2 అని రాయాలి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దెన్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ తెలుసు కదా మనకి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఏంటి ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బీ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బీ బై హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ సి బై ఏ ఇంటూ మైనస్ బీ బై ఏ. సో మైనస్ బీ క్యూబ్ బై ఏ క్యూబ్ ప్లస్ 3abc బై ఏ క్యూబ్ ఎందుకంటే ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు మనకి ఎల్సిఎం ఏ క్యూబ్ వచ్చింది కనుక 3abc మైనస్ బీ క్యూబ్ బై ఏ క్యూబ్ అంటే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. The two equations whose roots are obtained by adding 1 to those equation is ఎప్పుడైనా మనకి రూట్స్కి 1 అనేది యాడ్ చేయడం వల్ల వచ్చిందంటే మనకి f of x minus 1 is equal to 0. అదే సబ్ట్రాక్ట్ చేశారు అనుకోండి f of x plus 1 is equal to 0. అవే రూట్స్ అనేవి మైనస్ వాల్యూస్ అనుకోండి f of minus x is equal to 0. సో ఆ ఫార్ములాస్ ప్రకారం అంటే మనకి ఈక్వేషన్లో x minus 1 వేయాలి. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ x minus 1 వేయాలి. అప్పుడు 2 ఇంటూ x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x minus 1 ప్లస్ 5 is equal to 0. సో a minus b హోల్ స్క్వేర్ ఇంకా x స్క్వేర్ అంటే 2 ఇంటూ x స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 2x ఇంకా 2 ఇంటూ మైనస్ 2x మైనస్ 4x 1 కనుక 1 ఇంటూ 2 3 ఇంటూ x 3x 3 1 3 మైనస్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3x అంటే మైనస్ 4x ప్లస్ 3x అంటే మైనస్ x 2 ప్లస్ 3 5 మనకి 5 ప్లస్ 5 10 10 మైనస్ 3 చూడండి మనకి ఇక్కడ 2 మైనస్ 2 మైనస్ 1 5లో 1 తీస్తే 4 అవుతుంది. సో ఆన్సర్ సి ఆప్షన్. The number of the numbers between 100 and 1000 which are divisible by 7. సో 1000ని 7తో డివిజిబుల్ చేస్తే 142 వస్తుంది. 1000 నెక్స్ట్ 100ని 7తో డివిజిబుల్ చేస్తే 14 వస్తుంది. ఇప్పుడు 142లో 14 తీస్తే మనకు 128 అంటే 100 నుండి 1000 లోపు మనకి 128 నెంబర్స్ ఉంటాయన్నమాట. The least value of for each 1 plus 2 2 plus 2 square plus and so on is. సో ఇదైతే మనకి జీపీలో ఉన్నదండి. సో మనకి జీపీలో ఉన్నాయి కనుక మనకి ఇక్కడ n వాల్యూ ఇచ్చారు కనుక a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 అంటే a అంటే 1. సో 1 ఇంటూ ఆర్ అంటే 2. సో 2 పవర్ n మైనస్ 1 బై 2 మైనస్ 1 అంటే 1 అంటే 2 పవర్ n మైనస్ 1 2 పవర్ n మైనస్ 1 సో ఈజ్ గ్రేటర్ దాన్ 1000 అంటే 1000 కన్నా ఎక్కువ ఉండాలి. సో 2 పవర్ మైనస్ 1 ఎంత తీసుకుంటే మన 1000 కన్నా ఎక్కువ ఉంటుంది అంటే 2 పవర్ 10 తీసుకుంటావు అప్పుడు మనకి 1000 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2 పవర్ 10 అంటే 1024. సో 1024లో 1 తీస్తే మనకి 1023. 1023 అనేది 1000 కన్నా ఎక్కువ ఉంటుంది కనుక n వాల్యూ మనం ఖచ్చితంగా 10 తీసుకోవాలి. సో ఆన్సర్ డి. If the roots of these equations are equal then ABC are in. సో రూట్స్ అనేవి ఈక్వల్ కనుక మనకి ఏం చేయాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. డెల్టా అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనకి బీ అంటే బీ ఇంటూ సి మైనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ ఇంటూ బీ మైనస్ సి ఇంటూ సి ఇంటూ ఏ మైనస్ బీ. దీని అంతా సాల్వ్ చేస్తే మనకి 2/b ఈజ్ ఈక్వల్ టు 1/a ప్లస్ 1/c అంటే ఇవి హెచ్పీలో ఉంటాయన్నమాట. ఎప్పుడైనా 2b ఈజ్ ఈక్వల్ a ప్లస్ సి వస్తే అవి ఏపీలో ఉంటాయి. 2/b ఈజ్ ఈక్వల్ 1/a ప్లస్ 1/c ఉంటే అది హెచ్పీలో ఉంటాయన్నమాట. If a, 2 lies in second quadrant then minus a minus 2 lies in which quadrant? చూడండి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న పాయింట్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో జంప్ అయింది. థర్డ్ క్వాడ్రంట్లో ఉన్న పాయింట్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో జంప్ అవ్వాలి. ఎందుకంటే మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది కనుక ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. ద కోఆర్డినేటర్ ఫార్మ్ ది పాయింట్స్ టేకెన్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఎప్పుడైనా ఇలా ఇస్తే మనం కోఆర్డినేట్ యాక్సిస్ మీద పాయింట్స్ జాగ్రత్తగా డినోట్ చేస్తే అది స్క్వేర్ అవుతుందండి. సో ఆన్సర్ స్క్వేర్. అంతేగాని మనకి ఏబీ ప్లస్ బీసీ ఏబీ కట్టి బీసీ కట్టి సిడీ కట్టి ఏడీ కట్టి ఏడీ నెక్స్ట్ బీడీ కట్టి ఏడీ కడితే మనకి ఏసీ కడితే సో మనకి తెల్లారిపోతుంది అనమాట. సో అందుకని సో ఈ విధంగా లాజికల్గా చేయాలి. లేదంటే మైండ్లో డిస్టెన్స్ ఫైండ్ చేసేది. నెక్స్ట్ ఇఫ్ దిస్ 2 పాయింట్స్ P, Q are 2 points, PR is 10 then where P, Q are collinear points. సో ఇక్కడ కొలీనియర్ అన్నారు కనుక సో నేనేం చేస్తున్నానంటే పిఆర్ కడుతున్నాను. పిఆర్ అంటే థర్డ్ ఆప్షన్ తీసుకున్నాను. సో పిఆర్ కడితే మనకి సో 10 మైనస్ చూడండి 10 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 7 హోల్ స్క్వేర్ కనుక 10 మైనస్ 4 అంటే మనకి 6 స్క్వేర్. అదేవిధంగా 11 మైనస్ 3 అంటే 8 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64. 36 80 64 ఎంత మనకి 100 అవుతుంది కనుక ఆన్సర్ 10. సో ఆప్షన్ సి.
ఇఫ్ దిస్ 3 పాయింట్స్ ఆర్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ ఆఫ్ ఎ పారలెలోగ్రామ్ దెన్ ద ఫోర్త్ వెర్టెక్స్. సో మనకి ఫోర్త్ వెర్టెక్స్ ఫార్ములా షార్ట్ కట్ ఏంటంటే x1 + x3 - x2 y1 + y3 - y2. కనుక -2 + 4 -1 1 + 3 - 0 = సో 1, 4 అంటే -2 - 1 అంటే 3 4 - 3 అంటే 1 1 + 3 4. The slope of the line passing through y2 - 1 by x2 - x1. So 7 - 3 by 4 - 2. 7 - 3 అంటే 4 4 - 2 అంటే 2. So 2 1 2 2. So answer 2. ఏ జోకర్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం ఉండి అలా దించారు కనుక మనకు ఆన్సర్ 550 తెలుసు. π × 10 × πr అలా ఫార్ములాస్తో వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా టెక్స్ట్ బుక్ ఫార్ములా అండి. సో ప్రాబ్లం అండి, ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యాస్ బేస్ రేడియస్ 14 cm, హైట్ 21 cm, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrh. సో 2 అంటే 22/7 ఇంటూ r అంటే మనకి 14 21. సో మనకి 7 1 7 2 అప్పుడు 2 22 44 2 21 42. ఇక లాజిక్ ఏంటంటే మనకి యూనిట్స్ ప్లేస్లో మనం మల్టిప్లై చేయండి. 4 2 ఎంత 8. సో ఆప్షన్స్లో యూనిట్స్ ప్లేస్లో 8 ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. అంతా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా అంతే. ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ ది రేడియస్ 21 cm ఈజ్ 4/3 πr3. 4/3 π అంటే 22/7, r అంటే 21 × 21 × 21. సో 7 1 7 3 3 3 క్యాన్సిల్. సో 4 22 88 21 21 441. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్ మల్టిప్లై చేస్తే 8 1 8. అంటే ఆప్షన్స్ యూనిట్స్ ప్లేస్లో ఒక సెకండ్ ఆప్షన్ బి ఉంది కనుక అదే ఆన్సర్. ఇంక మిగతాదంతా కూడా చేయవసరం లేదు. కాస్ ఈజ్ ఈక్వల్ టు 12/13 అయితే సైన్ ఏ. సో మనకి డయాగ్రామ్ వేసుకుంటే కాసి అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్ కనుక ఆపోజిట్ సైడ్ 5 అవుతుంది. సో 5/13 ఇస్ ద ఆన్సర్ సైన్ ఏ. సైన్ 30 అంటే 1/2, tan 45 అంటే 1, కొసెకన్ 60 అంటే 2/3. అదేవిధంగా cot 45 అంటే 1, cos 60 అంటే 1/2, సీకెన్ 30 అండి, సీకెన్ 30 అంటే √3/2. సో మనకి 2/3. సో మనకి పైది కిందది క్యాన్సిల్ అయిపోతుంది. సో 2/3 అనేది. సో పైది కిందది క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1. If tan 2 is equal to cot a minus 18, where 2a is an acute angle, then a is equal to. సో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తాయంటే మనకి tan 2a ఏం రాయొచ్చు, 90 - 2a రాయొచ్చు. ఎందుకంటే మన cot 90 - 2a కనుక cot క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 90 - 2a is equal to a minus 18. సో 3a is equal to 108, a is equal to 36. ఎందుకంటే 3 3 3 6 కనుక 36 degrees is the answer. a is equal to x is equal to a cosecant theta, y is equal to b cot theta అయితే b² x² - a² y² అవుతున్నాడు. సో మనకి ఏం చేశానంటే x/a is equal to cosecant theta రాసుకున్నాను, y/b is equal to cot theta రాసుకున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే cosecant square - cos square = 1 కనుక ఇక్కడ x² / a² - y² b² = 1. ఎల్సిఎం తెస్తే b² x² - a² y² is equal to, సో ఎల్సిఎం a² b² కనుక ఆన్సర్ a² b². సో సెకండ్ ఆప్షన్. tan 30 అంటే 1/3, tan 45 అంటే 1, tan 60 అంటే √3. సో ఇవన్నీ కూడా మనకి a2/a1 = a3/a2 వస్తుంది కనుక జీపీలో ఉంటాయి. cos పవర్ 40 - sin పవర్ 40 అంటే a² - b² రాసుకోవచ్చు. cos squared + sin squared × cos squared - sin squared. cos squared + sin squared 1 కనుక 1 × cos squared - sin squared is equal to cos squared - sin squared. సో cos squared - sin squared లో cos squared అని 1 - sin squared రాసుకోవచ్చు. సో 1 - sin squared - sin squared కనుక 1 - 2 sin squared. A boy observed the top of the electric pole at an angle of 60 degrees. When an observer point is 8 meters from the foot of the pole, then the height of the pole. ఇక్కడ మనకి 8 డిస్టెన్స్లో ఉన్నాడు. tan 60 తీసుకోవాలి. tan 60 √3. √3 is equal to opposite side by adjacent side. So x/8. So 8 into √3 is the answer. Rajendra observed a person standing on the ground from the helicopter at the angle of depression 45 degrees. If the helicopter flies at a height of 50 meters from the ground, then the distance of the people from Rajendra. సో ఇక్కడ మనకి 50 meters హైట్లో ఉన్న హెలికాప్టర్ నుండి రాజేంద్ర చూస్తున్నాడు 45 degrees యాంగిల్. సో ఇప్పుడు ఆ పర్సన్కి ఈ పర్సన్కి మనకి డిస్టెన్స్ కావాలి అంటే sin 45 తీసుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కనుక 1/√2 is equal to 50/x. x is equal to 50√2. From a ship masthead 150 meters height, the angle of depression of boat is observed to 45 degrees and the distance from the ship is. సో మనకి ఇది 45 కనుక ఆటోమేటిక్గా రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే tan 45 is equal to 1 కనుక ఆపోజిట్ సైడ్ బై adjacent side. సో ఆపోజిట్ సైడ్ is equal to adjacent side. సో ఆన్సర్ is 150 meters. Next, a ladder of 19 meters is leaning to a wall making an angle of 60 degrees with ground. The distance from the foot of the wall to the foot of the ladder is. సో మనకి cos 60 తీసుకోవాలి. cos 60 తీసుకుంటే మనకి 19/2 అవుతుంది. ఎందుకంటే మనకి cos 60 అంతా 1/2. సో 1/2 is equal to x/19. సో మనకి x is equal to 19/2 కనుక అప్పుడు మనకి ఏమవుతుంది 19 లో హాఫ్ ఎంత 9.5. The probability getting head when a coin is tossed. Head అనేది ఒకటే ఉంటుంది. సో 1/2 is the answer. Rahim takes out all hard cards from a deck of 52 cards. The probability of picking a diamond card is. సో రవి అనే అతను
పేక ముక్కలో నుంచి మొత్తం అన్ని హార్ట్స్ తీసేది, ఎందుకంటే తన యొక్క లవ్ అనేది ఫెయిల్ అయింది. సో లవ్ ఫెయిల్ అయింది కనుక ఆ లవ్ సింబల్ అనేది తనకి ఇష్టం లేదు కనుక ఆ లవ్ సింబల్ ఉన్న కార్డ్స్ అనేవి కూడా తీసాడు. అంటే మొత్తం 52 కార్డ్స్లో లవ్ సింబల్ ఉన్న కార్డ్స్ అనేవి హార్ట్ కార్డ్స్ అనేవి మనకి 13 ఉంటాయి. సో 52లో 13 తీస్తే 39. సో మనకి టోటల్ పాసిబుల్ 39. సో ఇప్పుడు డైమండ్ తీస్తున్నాడు, డైమండ్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో 13/39, 13 1s 13 3s. సో 1/3 is the answer. ద ప్రాబిలిటీ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్, ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది మనకి 0, ఎందుకంటే ఇంపాసిబుల్ ఉండవు కనుక. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్, సో ఇవన్నీ యాడ్ చేస్తే 85 అవుతుంది. 85ని 5తో డివైడ్ చేస్తే ఆన్సర్ 17. ఈ 5 ఈజ్ యాడెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ది డేటా, దెన్ అర్థమెటిక్ మీన్ ఈజ్, సో ఆన్సర్ ఆ డేటాకి 5 అనేది ఇంక్రీజ్ అవ్వాలి కనుక ఫస్ట్ ఏదైతే అర్థమెటిక్ ఉందో దానికి ఇంక్రీజ్ బై 5. ద మీడియన్, సో ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటే మనకి మొత్తం 7 ఉన్నాయి కనుక 4th టర్మ్ అనేది మనకి అర్థమెటిక్ మీన్ అవుతుంది. సో చూడండి 16 అనేది ఫస్ట్ టైము, 18 అనేది సెకండ్ టైము, 20 అనేది థర్డ్ టైము, 24 అనేది 4th టైం. ఆన్సర్ 24. ద మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా, సో ఇక్కడే చేసేయాలంటే మనకి 1 minute చేసేవచ్చు ఈజీగా. మనకి ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. సో 10 10 + 16 26, 26 + 24 50, 50 + 29 79. సో ఇందులో హైయెస్ట్ 29 కనుక దాని F అని కూడా దాని ముందు యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 50 అవుతుంది. సో L+N/2 - CF - స్మాల్ f × H అని మనకి వేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 29.5 మైనస్ వస్తుంది. సో 29.5 మైనస్ అంటే మనకి ఆన్సర్ 25.125 వస్తుంది. సో నెక్స్ట్ ఫర్ ది డేటా మోడ్, సో 7 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది కనుక ఆన్సర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు మోడల్ క్లాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్, మోడల్ క్లాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇందులో హైయెస్ట్ ఎంత ఉంది? 8. సో 8 ఆపోజిట్ మనకి క్లాస్ ఇంటర్వెల్ ఎంత? 3,5. సో 3,5 ఇస్ ద ఆన్సర్. ఇన్ దిస్ డయాగ్రామ్ AD/DB ఈజ్ ఈక్వల్ టు 3/5, దెన్ AC ఈజ్ ఈక్వల్ టు 5.6, దెన్ AE. సో మనకు తెలుసు కదండి AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/AC. సో ఆ ఫార్ములా వేస్తే మనకి ఇక్కడ ఇవ్వండి ఏం చేశాను, రివర్స్లో వేసాను. అప్పుడు మనకి 5.6 - x/x ఈజ్ ఈక్వల్ టు 5/3. సో 5.6/x - x/x అంటే 1 ఈజ్ ఈక్వల్ 5/3. -1 అటు సైడ్ వెళ్తే మనకి 8/3 అవుతుంది. సో మనకి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10x/56 ఈక్వల్ టు 3/8, 8 1s 8 7s. సో 7 3s 21, 21/10 అంటే 2.1. సో ఆన్సర్ B. ఇన్ ఏ ట్రెపిజియం ABCD, AB is parallel to DC and EF and points are non-parallel side ADBC respectively such that EF is parallel to AB, then AE by అంటే ఈ చివరి సైడ్ రేషియోస్ అనేవి ఆ చివరి సైడ్ రేషియోస్ ఈక్వల్ ఉంటాయి. అంటే AE/ED is equal to BF/FC. ద నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ ట్యాంజెంట్స్ టు సర్కిల్, సో మనకి ఎన్నైనా డ్రా చేయొచ్చు అండి, ఎలాగైనా డ్రా చేయొచ్చు కనుక ఇన్ఫినిట్గా ఉంటాయి. ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ సర్కిల్ O రేడియస్ 6 cm ఫ్రమ్ ఎ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ సచ్ దట్ OP ఈజ్ ఈక్వల్ టు 10 cm ఈజ్. సో ఇది 10 అది 6 ఉందంటే కంపల్సరీగా 8 అవుతుంది, ఎందుకంటే 3 4 5 కనుక 3 2s 6 4 2s 8 5 2s 10 కనుక ఆన్సర్ 8. The area of the sector whose radius is 7 centimeters with the angle of 60 degrees, x/360 into pi r square, so 60/360 into pi into 22/7, so 7 into 7, so 7 7 cancel అవుతుంది, 6 1 జా 6 6 జా 0 0 క్యాన్సిల్. సో మనకి ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే 11 into 7, సో 11 into 7/3 77/3 అంటే మనకి 25.66. ద నెంబర్ ఆఫ్ ద సర్కిల్ పాసెస్ త్రూ 3 కొలినియర్ పాయింట్స్, 3 కొలినియర్ పాయింట్స్లో ఎటువంటి సర్కిల్ పాస్ అవుతుందండి. 2 పాయింట్స్ మనం డ్రా చేస్తే సర్కిల్ ఒక పాయింట్ అనేది మిగిలిపోతుంది కనుక ఆన్సర్ 0. ద నెంబర్ ఆఫ్ ది రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ 2 distinct రేషనల్ నెంబర్స్ ఈజ్ ఇన్ఫైనైట్. సో దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ డెన్సిటీ ప్రాపర్టీ. దిస్ ఇస్ ద 8th class టాపిక్. ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ దిస్ వన్, సో దీన్ని 2తో డివైడ్ చేస్తే ఇది వచ్చింది, మళ్ళీ 2తో డివైడ్ చేసి ఇది వచ్చింది, 2తో డివైడ్ చేస్తే ఇది వచ్చింది, 5తో డివైడ్ చేసి ఇది వచ్చింది, మళ్ళీ 5తో డివైడ్ చేసి ఇది వచ్చింది, మళ్ళీ 3తో డివైడ్ చేసి ఇది వచ్చింది, మళ్ళీ 3తో డివైడ్ చేసి ఇది వచ్చింది, నెక్స్ట్ 13తో డివైడ్ చేసి ఇది వచ్చింది. సో మొత్తం మీద మనకి 2 అనేవి 3 times వచ్చి, 5 అనేది 2 times వచ్చి, 3 అనేది 2 times వచ్చి, 13 7 అనేది ఒకసారి వచ్చింది కనుక ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ A - B పెడుతున్నాడు. సో 4 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కనుక 4 క్యాన్సిల్, 5 ఎక్కడ ఉంది అక్కడ ఉంది కనుక 5 క్యాన్సిల్. సో 1 2 3 ఇస్ ద ఆన్సర్, సెట్ ఆఫ్ 1 2 3. సో C ఆప్షన్. నెక్స్ట్ A సబ్సెట్ B అయితే A - B పెడుతున్నాడు. సో ఏలో ఉన్నవన్నీ Bలో ఉన్నాయి. సో అప్పుడు A - B అంటే ఏంటి, ఏలో ఉండాలి Bలో ఉండకూడదు, అలవంటి ఉండవు కనుక ఆన్సర్ పై. ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, సో మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటంటే -b/a, సో -7/1, సో -7 ఇస్ ద ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్. బట్ ఇంకా మరిన్ని షార్ట్కట్స్తో మరిన్ని మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్తో గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన మోడల్ పేపర్ ఆధారంగా నేను తయారు చేస్తున్న మోడల్ పేపర్స్ అనేవి మీకు కావాలంటే టాప్ 20 మెంబర్షిప్ తీసుకోండి. సో టాప్ 20 మెంబర్షిప్ తీసుకుంటే నేను గ్యారెంటీగా మొత్తం అన్ని మోడల్ పేపర్స్ ఇస్తాను. సో మీరు ఈజీగా ర్యాంక్ అనేది మీకు నచ్చిన కాలేజ్ అనేది మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫ్రీగా తీసుకున్న ఈ కోచింగ్లో కూడా ఖచ్చితంగా వస్తుందండి, సీట్ అయితే వస్తుంది.
కాకపోతే మనకి 1000 లోపు లేదంటే 500 లోపు ర్యాంక్ రావాలంటే మనకు సో ఖచ్చితంగా టాప్ 20 మోడల్ పేపర్ మెంబర్షిప్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే చాలామంది సో మాకు ఇంకా ఎక్కువ కావాలన్నారు కనుక వారి కోసం అన్నమాట ఇది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇష్టమట్టుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని స్క్రోలింగ్ అవుతాయి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలిపినట్లయితే వారి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మిగతా స్టూడెంట్స్ అందరూ రెక్టిఫై చేసుకుంటారు. ఇంకా స్క్రోలింగ్ అవుతుంది, చూడండి. It's 1828. మీకు ఎక్కడైనా సరే స్పీడ్గా అనిపిస్తే మీరు స్లో పెట్టుకోండి, లేదంటే పాజ్ చేసుకుంటూ చూడండి. సో ఏం ప్రాబ్లం లేదు. It's 1828.